ఇంటింటికి డీసీసీబీ సేవలు అందించాలని జూన్ 2024 మాసంలో ఇంటింటికి డీసీసీబీ అనే ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో డీజీఎం భీమేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డిపాజిట్లపై అన్ని బ్యాంకుల కంటే అత్యధిక వడ్డీ చెల్లించడం జరుగుతుందని, వివిధ పథకాల ప్రయోజనాలను గుర్తించి ఖాతాదారులను వివరించారు. ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ చైర్మన్ యశ్వంత్ రెడ్డి, డైరెక్టర్ మల్లేశం, మేనేజర్ చంద్రశేఖర్, వేణుగోపాల్, ఫీల్డ్ అసిస్టెంట్ మరియు ఖాతాదారులు పాల్గొన్నారు. నాతోటి మిత్రులందరికీ నా యొక్క నమస్కారం. ఈరోజు స్పెషల్గా ఈ సమావేశానికి మరియు చైర్మన్ గారు మరియు మేనేజర్, బ్రాంచ్ మేనేజర్ గారు, డైరెక్టర్ మరియు బ్యాంకు సిబ్బంది గారికి అందరికీ నా యొక్క నమస్కారం. ముఖ్యంగా ఈ వడ్డీ అనేది మనము డిపాజిట్ చేసినట్టయితే వడ్డీ రేట్ ఎక్కువ ఉండే, ఇంతకుముందు తక్కువ ఉండే, ఇప్పుడు మనం ఏదైనా డిపాజిట్ చేసుకుంటే వడ్డీ ఎక్కువగా ఇస్తున్నాం అని చెప్పి ఇప్పుడు మనకు ఆర్డర్స్ వచ్చినాయి అక్కడ పై నుంచి. మరి ఇది సద్వినియోగం చేసుకోవాలి. ముఖ్యంగా 1000లతో కాకుండా 500, 600 నెలకు ఇట్లా వేసుకునే పరిస్థితి వచ్చింది. అవి మనకు కల్పించారు. దానికి వడ్డీ ఇలా మంచి ఇది ఉండే. అప్పుడు 11 సంవత్సరాలకు డబ్బులు అని నేను కొన్ని పనులు చేయలేకపోతున్నా, కొన్ని పనులు చేస్తున్నా, కొన్ని అయినాయి, కొన్ని పనులు కాలేకపోయినాయి. కాబట్టి ఇప్పుడు మనకి డిపాజిట్ సేకరణ మాత్రం కానీ, డిపాజిట్లు కానీ, మన అకౌంట్లో డబ్బులు వేసుకోవడం తీసుకోవడం కానీ, ఇంతకుముందు ఉన్నట్టు మనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఏటీఎం కానీ, గూగుల్ పే కానీ ఇన్ని విధాలతో మనకు ఎందుకు వేరే బ్యాంకులను కూడా మనం వెనుకకు నెట్టుకు ముందుకు తీసుకుంటున్నాము. మరి డిపాజిట్ల విషయానికి వస్తే మనం ఏదో చిన్న సన్నకారు రైతున్నాం కాబట్టి డిపాజిట్ చేయాలంటే మనకు చాలా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంటాము. అయినా కానీ అందులో ఎంతో కొంత ఒక 2 ఎకరాలు పొలం వేసినాము, 50,000 వచ్చినాయి. ఒక ఇయర్లో 50,000 వస్తే ఒక 10,000, 5,000 ఆ రకంగా మనం డిపాజిట్ చేసుకుంటూ పోతే అవి మనం మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.